నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి. రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో 14వ తారీఖు రాత్రి 11:20 మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది. అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, రాజకీయంగా ఉండేవారు, ఐటీ రంగంలో ఉన్నవారు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా గురుబలము విశేషంగా కనబడుతోంది. ఆర్థిక లాభాలు, ఆదాయ మార్గాలు పెరగడాలు, వ్యాపారంలో లాభాలు రావడము, తోటి ఉద్యోగస్తులు అంటే మీరు చేస్తున్న ఆఫీసులో మీ యొక్క ఉద్యోగస్తులతో సత్సంబంధాలు కలగడము, మీ పై యజమానులు మిమ్మల్ని గౌరవించడము, మీ మాటకు విలువ ఇవ్వడము, ఆగిపోయిన ధనం కానీ లేదా మీకు ఇవ్వవలసిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి చేస్తున్నవి కూడా మీకు ఈ సమయంలో వారంతట వారే వచ్చి ఇచ్చే అవకాశము, ధనము ఎక్కువగా కలగడము, శుభకార్యాలు చేయడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, ఈ సమయంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టుకుంటాము లేదా భూమి, గృహము, వస్తు వాహనాలు కొనుక్కోవడానికి ఇది చక్కని అవకాశము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు సక్సెస్ అయ్యే అవకాశం కూడా గురుబలం తోడైంది. శని బలంతో పాటు గురుబలం కూడా ఈ మకర రాశి వారికి తోడయింది. ఆరోగ్యపరంగా చాలా విశేషంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఏ పని చేసినా కార్యాలయంలో కాదు, వ్యాపారంలో కాదు, రాజకీయ పరంగా కాదు, విద్యార్థులకు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా లేదా ఉన్న దాంట్లోనే విశేషమైన అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, తర్వాత సంఘంలో గౌరవ మర్యాదలు, కుటుంబంలో అన్యోన్యత, శుభకార్యాలు చేయడము, వివాహ ప్రయత్నాలు చేస్తే గొప్పింటి సంబంధాలు ఫిక్స్ అయ్యే అవకాశము, సంతాన పరంగా చూసుకున్నట్టయితే పుత్ర సంతానము ఎక్కువగా కలిగే అవకాశాలు గురు వల్ల కలిగే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు మీకు అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, మీడియా రంగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు, ఏ రంగంలో ఉన్న స్త్రీ పురుషులకైనా ఈ సమయము చాలా విశేషంగా కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. దీంతో పాటుగా కొంతమందికి ఆగిపోయిన గృహ నిర్మాణాలు కావచ్చు, ఫ్యాక్టరీ నిర్మాణ రంగంలో ఉండి ఆగిపోయిన పనులు మొదలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు గురువారం రోజు ప్రయత్నం చేయండి. అంటే ఇల్లు సగంలో కట్టి ఆగిపోవడము, లేదా స్కూళ్ళకి లేదా మేము కొంత డబ్బులు ఇచ్చి మధ్యలో ఆగిపోయిందనో, ఆ వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్నాము మధ్యలో ఆగిపోయింది, అడ్డయింది, లేదా ధనం సమకూరలేదు, ఇలాగ ఎవరైతే ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ సమయంలో గురువారం రోజే ప్రయత్నం చేయండి. దాంతోపాటు గురు ఆలయాలను సందర్శించి మీకు ఏదైతే ఆగిపోయిందో, వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ఆగిపోయిన పనిని సంకల్పం చేసుకుని గురు సంబంధిత ఆలయాలలో మీ పేరిట పూజ చేయించుకుని అప్పుడు పునఃప్రారంభించండి. నిరాఘాటంగా ఆ పని ముందుకు సాగుతుంది. అయితే మీకు చెప్పదగిన గురు మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఎవరికైనా ఇందాక చెప్పినట్టుగా ఏవైనా ఆటంకాలు వచ్చి అడ్డుకుని ఆగిపోయిన వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకుని సంకల్పాన్ని చెప్పుకుని గురు ఆలయంలో కనుక మీరు ఆ పని చేసినట్టయితే నిరాఘాటంగా ముందుకు వెళ్ళే అవకాశము కనబడుతోంది. దీంతో పాటు పసుపుకు సంబంధించినటువంటి వస్త్రాలను దానంగా ఇచ్చిన మరింత ఎక్కువ మెరుగైన ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ మీకు చెప్పదగిన ఫలితం ఏంటంటే, మీరు ఏ పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుని వెళ్ళినట్టయితే, అది గురువారమే కాదు ఏ వారమైనా ఈ గురు సంచారంలో సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ పసుపు వస్త్రాలనే గుర్తు పెట్టుకుని వేసుకుని ఆ పనికి వెళ్ళినట్టయితే కనుక
అడ్డంకి లేకుండా విజయంతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సూచన గుర్తుపెట్టుకుని పాటించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. ఇది కంక్లూజను. మీరు రాసి తర్వాత వేసుకుంటారా, ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి. ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా, ఇప్పుడు వ్యవసాయ, వాణిజ్య, దేశకాల పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి. నమస్తే. అయితే మనకి మే 14 రాత్రి 10:20 లేదా 36 నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 7:36 వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము, ఇందాక మనం చెప్పుకున్నవి రాశుల ఫలితాలు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము, వాణిజ్యము, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి, కాలమానం ప్రకారము, దేశ రాజ్యాంగ స్థితిగతులు, సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను. ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము. ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా, అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషను, డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది. కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది. రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము, నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పళ్ళ సాగులు, పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి. ప్రభుత్వము నష్టపరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి. ఇది వ్యవసాయ పరంగా. అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను, దాన్ని పాటించుకోండి. నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి. అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు, రైతులకు మరీ చెప్తున్నాను, గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం వల్ల విశేషమైన పంట, విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే, వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండూ చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. డిజిటల్ వ్యాపారాలు, ఈ కామర్సు, లాజిస్టిక్స్, ఎడ్యూటెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు. అయితే స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఏమవుతోందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్సు, ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి. అంటే ఈ స్పెక్యులేషన్, అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు. అయితే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త. తీవ్రంగా నష్టపోతారు, మానసికంగా కుంగిపోతారు. మళ్ళా చెప్తున్నాను, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి. అయితే రైతు మార్కెట్లు, డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి. మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు, పసుపు, గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి. తర్వాత రాజకీయ పరిణామాలు, అంటే పొలిటికల్గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధగ్రహంలో అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల
పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో విచారణ స్వభావము, నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది. రెండో పాయింట్, మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే 5 రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాలు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 5 రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది.